తొలి విడత పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు తొలి దశ దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఇప్పటికే ఉదయాన్నే 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల పోలింగ్ జరిగింది. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 3,000-3,500 పైగా పంచాయతీల్లో సర్పంచ్ పదవులకి, అలాగే 12,000కు దాదాపుగా వార్డు సభ్యులకి ఎన్నికలు జరిగాయి. కొన్ని ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించారు. దానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇప్పటికే ఫలితాలు వెలువడుతున్నాయి. దాంట్లో అధికార పార్టీ ఆధిపత్యం కనబరుస్తుంది. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తన వంతు సత్తా చాటుతోంది. బీజేపీ అలాగే ఇతరులు కూడా కొన్ని స్థానాల్లో విజయం సాధించారు. దీనికి సంబంధించి ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలు గెలిచింది, ఏంటి దాని వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పల్లెపూరులో తొలి విడతలో మొత్తం 4,236 స్థానాలుంటే ఇప్పటి వరకు 1,469 స్థానాలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. దాంట్లో అధికార కాంగ్రెస్ పార్టీ 856 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 360 స్థానాల్లో విజయ పతాక ఎగరవేసింది. బీజేపీ 70 స్థానాల్లో విజయం సాధించగా మరికొన్ని స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. దీనికి సంబంధించి మన చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు 4 ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకున్న తర్వాత చర్చలోకి వెళ్దాం. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్, అలాగే బీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, అలాగే బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, సీనియర్ నేత, అలాగే సత్యం గారు, అంత్య సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాలు వెలువడుతున్నాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ మొదటి విడతలో ఆధిపత్యం కనబరుస్తుంది. ఫలితాల సరళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? మీ 2 ఏళ్ల పాలనకు ఇదొక ఇండికేషన్ అనుకోవచ్చా? ఇంతకుముందు మనకు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక ఇండికేషన్ గా మనకు వచ్చింది. 45 డేస్ బ్యాక్ జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఉప ఎన్నిక సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన, అప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా మీ ప్రజల దగ్గర ప్రజలు ఆశీర్వదించుకొని ముందుకు పోయిన తర్వాత వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత కంటోన్మెంట్ ఎన్నిక కానీ, మొన్నటి మనకు జూబ్లీహిల్స్ ఎన్నిక తీరు చూస్తే కూడా ప్రజలు ఈ ప్రభుత్వంపై ఏవైతే నమ్మకంతో గెలిపించారో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మా ఆలోచనకు అనుగుణంగా చెప్పేటువంటి ప్రయత్నం మనకు జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా మనకు పోలైన ఓట్లు 51% కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వదించారని చెప్పని, ఆ తద్వారా జరిగే ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు వస్తాయని చెప్పి అనుకున్నాం. అదే తీర్పు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు అయినప్పటికీ పార్టీ మద్దతుదారులుగా ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంచుమించు 4,000 పైచిలకు దారిలో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 1,400 పైచిలకు దారిలో 800 ఇంచుమించు అంటే ప్రజల యొక్క ఆలోచన సరళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారు ఉన్నటువంటి గెలిపించుకుంటే పల్లెలు మా అభివృద్ధి జరుగుతాయి, మా గ్రామాల అభివృద్ధి పద్ధతిలోకి పోతాయి, మేము అనుకున్న పనులు జరుగుతాయని చెప్పిన భావంతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు మాకు అందుతున్నాయని చెప్పని ఆశీర్వదించినట్టుగానే భావించవలసి వస్తుంది. నేను అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఇటీవల ప్రపంచ స్థాయి సదస్సు కూడా మనకు జరిగింది. గ్లోబల్ సమ్మిట్ అనే ఒక చక్కటి కార్యక్రమం, అనేక మంది దిగ్గజాలు రావడము, 5,75,000 కోట్ల పెట్టుబడులు కూడా మనకు తెలంగాణకు రావడం, 4th సిటీగా అంటే ఒకవైపు పల్లెల అభివృద్ధి, మరోవైపు పట్టణాల అభివృద్ధి, మరోవైపు నగరాభివృద్ధి ప్రణాళిక తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న తీరుతెన్నులు కానీ తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించినటువంటి ఒక నివేదికను బాహ్య ప్రపంచానికి ప్రపంచ సదస్సులో గ్లోబల్ సమ్మిట్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట ప్రపంచానికి చెప్పే విధానం 2047లో పేదల తలసరి ఆదాయం 24 లక్షల వరకు తీసుకుపోయి ఒక లక్ష్యంగా పోయేటువంటి ఆలోచన, విద్య, వైద్యము అంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాటిపైన మనం 2047 విజన్ ఏదో చూపెట్టడం జరిగిందో తదుపరి ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోతుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల ఆలోచనకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రధానంగా రైతులకు సంబంధించి మీకు అసలు ఈ దేశంలో ఇంత పెద్ద రుణమాఫీ ఇక్కడ జరగలేదు. 20,650 కోట్లు రైతులకు రుణమాఫీ జరగడమే కానీ, మహిళలతో కార్డు ఉచిత పైన జరగడం కానీ, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా
ఈరోజు గ్రామాలలో ఉన్న పేదలు కరెంటు బిల్లు కూడా కడతలేదు. అంతకుముందు సరిగ్గా 2 ఏళ్ల కంటే ముందు వరుసగా 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు, కరెంటు ఇండ్ల కరెంటు బిల్లు కట్టకపోతే. ఈరోజు ఇక్కడ 2 ఏళ్ళ నుంచి కూడా కరెంటు బిల్లు కూడా 2 యూనిట్ లోపల ప్రభుత్వమే కట్టేటువంటి అంశం కానీ, ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కూడా ఇవ్వలేరు. ఇప్పుడు ఈ పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడము, సన్న బియ్యం ఇవ్వడము, ఇందిరామీన్లు గ్రామాల్లో మీరు చూడండి, ఆనాటి ఇందిరామీన్లే మళ్ళీ ఇప్పుడు ఇందిరామీన్లు, మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పల్లెలు కూడా కనిపించింది. ఇవన్నీ ప్రజలకు ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో ప్రజలు ఈ ప్రభుత్వం ఏంటన్నా ఉండాలని, ప్రభుత్వానికి ఆశీర్వాదాలని చెప్పనే ఇచ్చినట్టు కనిపిస్తుంది. నాకు ఈ ట్రెండ్ ముందుకు ఇంకా కొనసాగేటట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత బలోపేతం అవుతుంది సంస్థాగతంగానే భావన నాలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా పేద ప్రజలు, నిన్న చూసి ఓయూ యూనివర్సిటీలో కూడా 1000 కోట్లతో ప్రపంచ స్థాయిలో చక్కటి ఓ విశ్వవిద్యాలయంగా మార్చడానికి, ఆక్స్ఫర్డ్ ఇతర దేశాల్లో, ఇతర ప్రపంచంలో ఇతర మన్నికైనటువంటి యూనివర్సిటీ ధీటుగా కూడా మనం ఎందుకు చేసుకోకూడదని చెప్పిన ఒక ఆలోచన, అంటే సంకల్పం. వీటన్నిటి కూడా ఆలోచన రూపుదాల్చడం, దానికి ఆలోచన ముందుకు పోవడం అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం గమనిస్తున్నారు. దానికి అనుగుణంగా ఇలాంటి తీర్పులు వస్తుందని చెప్పినటువంటి భావనలో నేనున్నా. సరే, రాబో రోజుల్లో కూడా ఇక ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేస్తూ, మీకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ 2014లో 70,000 కోట్లతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు 70,000 కోట్ల అప్పుతో ఉన్నవారు ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పులో ఉండి, అప్పుడు సంవత్సరానికి 6,000 మిత్తి కట్టే పరిస్థితి, ఈ రోజు నెలకు 6,000 మిత్తి కడుతున్నాం. అంటే మనకు వచ్చే సంపాదనలో కూడా మిత్తికే పోతున్నప్పటికీ కూడా ఉన్నదానిలో ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. మన తెలంగాణ సంపదను కూడా పెంపొందించే కార్యక్రమం ఈ రోజు 5,75,000 కోట్లు గ్లోబల్ సమ్మిట్ లో వచ్చిన దానిలో మనకు సంపద సృష్టించడానికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది, చిరు వ్యాపారులకు కూడా అనేక అవకాశాలు దొరుకుతాయి. రాబో రోజుల్లో మన సంపదను పెంపొందించుకొని ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇప్పుడు మేము ప్రధానంగా పెన్షన్ పెంచుకునేది ఉంది, కొత్తగా పెన్షన్ ఇచ్చేది ఉంది. ఇలాంటి కొన్ని స్కీమ్లు ఇవి కూడా 2 తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పది, మడవ తప్పది. ఎన్నికలు కూడా చెప్పినాం, అవి కూడా చేస్తామని, ఒకటి తర్వాత ఒకటి చేస్తాం. దానికి అనుగుణంగా ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని మేము భావిస్తా ఉన్నాం. ఈ తీర్పు వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన బాధ్యత మరింత పెరిగిందని చెప్పి భావిస్తా ఉన్నాం. ప్రజల ఆలోచన మీ వెంట ఉంటున్నాం అన్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి కూడా అమలు చేస్తూ ముందుకు పోయే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి మంత్రులు తప్పనిసరిగా ఇది అమలు చేస్తారు. ఇంకా ప్రజలకు మరింత దగ్గరగా చేరవేయడం కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి సందర్భంగా మీ ద్వారా, అదేవిధంగా ట్రెండింగ్ లో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు మరి ఈరోజు ఓటేజ్ గెలిపించినందుకు మీ ద్వారా, ఈటీ ద్వారా కూడా ప్రజానికానికి, గౌరవ ఓటర్ మహేశ్వరందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికల తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొంది, లోక్సభ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాలేదు, ఒక సీటు కూడా సాధించలేకపోయింది, అలాగే కంటోన్మెంట్ కావచ్చు జూబ్లీ హిల్స్లో కూడా ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ రూట్ లెవెల్లో ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఒక రకమైన చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్తో అంత పోటీ కాకపోయినా కానీ ఒక ఉనికి చాటుకునేలాగా గట్టి ప్రయత్నాలు, మా సత్తా ఇది అని చెప్పి చెప్పుకునే స్థాయిలో సీట్లు గౌరవప్రదంగానే బీఆర్ఎస్ గెలుచుకోగలుగుతుంది, వార్డు సభ్యులు కావచ్చు, అలాగే సర్పంచుల పరంగా కూడా. ఎలా చూస్తారు ఈ ఫలితాలని? మీ పార్టీ ఈ ఫలితాలు ఎలాంటి ఒక విశ్లేషణ చేసుకుంటుంది? ఈ ఫలితాల ద్వారా భవిష్యత్తులో బలోపేతమై పార్టీ మళ్ళీ అధికారం దిశగా అడుగులు వేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది మీ పరిశీలన? అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ ఇప్పుడు జరుగుతున్న స్థానిక వినపట్లే సార్, మల్లయ్య గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వినిపిస్తుంది కదా. అప్పుడు మాట్లాడలేదు సార్, సత్యం గారు ఓకే, మల్లయ్య గారు కంటిన్యూ చేయండి సార్. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కానీ ఓటు పరంగా పరిశీలిస్తాయి. మా అభ్యర్థులకి, అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకి వచ్చిన ఓట్లని పరిశీలిస్తే ఆ వ్యత్యాసం పెద్దగా లేదు. గెలుపోటలు మాత్రం 10 ఓట్లు, 20 ఓట్లు, 50 ఓట్లు, 60 ఓట్లు ఈ రకమైన రిజల్ట్స్ ని, అంటే గెలుపుకి మామూలుగా ఒక ఓటైనా గెలిపే, కానీ గెలుపుకి ఎంత దగ్గరలో ఉన్నారు, ఎంత తేడా వ్యత్యాసంతో ఓడిపోతున్నారు అని అంటే చాలా సమీపంగా 10, 20, 40, 50 ఓట్లతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలే ఈ రకంగా ఉంటాయి. దానికి సంబంధించి అక్కడ అనేక రకమైన కారణాలు, అధికార ఒత్తిడి కానివ్వండి, లేకపోతే డబ్బు ప్రభావం కానివ్వండి, లేకపోతే ఇంకా మేము ప్రజల్ని చైతన్యం చేయటంలో, అధికార పార్టీ వైఫల్యాలని ఎండగట్టడంలో, ప్రజల్ని ఆ దిశగా నడిపేయటంలో ఇంకా మేము విజయవంతం కాలేదని చెప్పేసి భావిస్తాం. కారణం ఏంటంటే ఈరోజు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తాము.
ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000 అని చెప్పేసి వృద్ధుల్ని ఎంతో మందిని మభ్యపెట్టి ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలు గడిచినా అదే 2,000తోని కాలయాపన చేస్తూనే ఉన్నారు. ఎక్కడ పెంచింది లేదు. అయినా వృద్ధులు కూడా ఈ రోజు ఓటేసే పరిస్థితులలో ఉన్నారు అని అంటే దాని కారణాలను విశ్లేషిస్తే ప్రత్యేకంగా సరే ఇప్పుడు ఎట్లాగో అధికారం ఉంది, ఈ అధికారంలో మనం చేయగలిగింది ఏం లేదు, ఎట్లాగూ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే తప్ప ప్రభుత్వ మార్పిడి జరుగుతుంది, ఈ లోపల చేయగలిగేది ఏముంది, వచ్చే పథకాలు ఏమన్నా మాకు రాకుండా పోతాయేమనే ఒక భయాందోళన మధ్యన కూడా ఓటేస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి గెలుపోటములకి మాత్రం వాళ్ళు దగ్గరలో ఉన్నా గెలిచినా, సంఖ్యాపరంగా గెలిచినా ఓట్ల పరంగా మాత్రం పెద్దగా వ్యత్యాసం లేదు. వాళ్లకు మాకు అప్పుడు అసెంబ్లీలో ఏ రకమైన వ్యత్యాసం ఉందో అదే రకమైన వ్యత్యాసంతో ఈ రోజు గెలుపోటములను శాసిస్తున్నాయి. దానికి అధికార బలం అనేది తోడవుతా ఉంది. ఆ గెలిచిన ప్రతి స్థానంలో 50 ఓట్లు, 60 ఓట్లు, 10 ఓట్లతో గెలుస్తున్నారంటే దానికి అధికార ఒత్తిళ్లు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మాకు చేర్చలేవు అనే భయాందోళన మధ్యన తప్పకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఓటేస్తే కొంత ప్రయోజనం ఉంటుందనే భావనతో ఓట్లేస్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయినా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు ఈ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టడంలో మా పాత్రను మేము పోషిస్తున్నాం, ప్రజల్ని చైతన్యపరచడంలో ముందున్నామని చెప్పేసి భావిస్తాం. సరే, ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే అన్ని గ్రామాల్ని అభివృద్ధి చేసిన పార్టీగా అప్పుడు ఇప్పుడు వ్యత్యాసం చూస్తే గ్రామాలలో ఆ రోజు పారిశుద్ధ్యం ఏ రకంగా ఉంది, అభివృద్ధి ఏ రకంగా ఉంది, ఆ రోజు మేము తీసుకొచ్చిన నిధులేంటి, గ్రామాలను ఏ రకంగా ఒక గ్రామంలో కనీసం వైకుంఠ ధామం అనేది లేకుండా ఉన్న గ్రామాలలో ఎవరైనా బేదరికంలో మగ్గుతున్న వాళ్ళు అర్ధాంతరంగా చచ్చిపోతే ఆ శవాన్ని ఎక్కడ కాల్చాలో ఎక్కడ పూల్చాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న గ్రామ ప్రజలకి ఈ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాన్ని ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా నిర్మించిన ఘనత కూడా ఒక తెలంగాణ ప్రభుత్వాన్ని. కాబట్టి తప్పకుండా రేపు రానున్న భవిష్యత్తులో అనేక రకమైన మార్పులు చేర్పులు జరుగుతాయనే భావిస్తాం. ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్ని మేము తప్పకుండా అంగీకరిస్తాం. మా ఓటమి ఏదున్నా తప్పకుండా ప్రజలలో మా ప్రాబల్యం మాకుంది. మా ఓటు, మా పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంది అని అంటే ఈ చిన్న చిన్న వ్యత్యాసాలతోని, కొద్దిపాటి వ్యత్యాసాలతోని ఓడిపోతున్న దాన్ని కూడా మరి సమీప భవిష్యత్తులో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఇది ఒక నాంది అవుతుంది అధికార మార్పిడికి కూడా. మధ్యంతరంగా ఈ రోజు అటు ఇటు కానీ అంటే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు రేపటి భవిష్యత్తులో గ్రామాలలో ఉన్న అధికార పార్టీ నాయకులతో ఒత్తిళ్లకు గురికావటం కానీ, సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోతామనే ఒక భయాందోళన మధ్యన అభద్రతా భావంతో ఓటేసిన ప్రజలు చాలా మంది ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా ఏది ఏమైనా తప్పకుండా మళ్ళీ రేపు రానున్న భవిష్యత్తులో మా పార్టీ గెలుపు దిశగా ప్రయాణం చేస్తుందనే విశ్వాసం ఈ ఎన్నికల ద్వారా కూడా అర్థమవుతుంది. ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ చూస్తే గత శాసనసభ ఎన్నికల్లో సరైన సీట్లు సాధించలేకపోయింది, ఒక్క సీటుగా పరిమితమైంది. కానీ తర్వాత లోక్సభ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పుంజుకొని పోటాపోటీగా సీట్లు గెలవగలిగింది కాంగ్రెస్తో పోటాపోటీగా. కానీ తర్వాత చూస్తే ఉప ఎన్నికలు వచ్చిన చోట్ల కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో కూడా మొదటి దశ పంచాయతీ ఎన్నికలు చూస్తే ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బీజేపీ వైపుగా పల్లెల్లో గ్రామీణ స్థాయిలో అంతగా బలం లేదు అనే పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? 2028లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం బీజేపీ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూట్ లెవెల్లో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? తప్పక భారతీయ జనతా పార్టీ గతంలో కంటే ఇప్పుడు తన బలాన్ని బాగా పెంచుకుంటున్నది. గతంలో ఉన్న గ్రామ పంచాయతీల కంటే ఈరోజు వాస్తవంగా మేము గ్రామ పంచాయతీ ఎన్నికలపైన పెద్దగా దృష్టి సారించలేదు. ఎందుకంటే ఇది సింబల్ లేకుండా జరుగుతున్నది. రేపు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైతే సింబల్తో జరిగే ఎన్నికలు ఉన్నాయో వాటిలలో పూర్తి స్థాయిలో ముందుకెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. సరే, అయినా కూడా మా మద్దతుదారులు, మా కార్యకర్తలు అక్కడక్కడ వాళ్ళ యొక్క అభీష్టం మేర పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు వస్తున్న యొక్క ఇది రిజల్ట్స్ ఏంటంటే, సహజంగా అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి ఎవరు గెలిచినా మా వాళ్ళే. గతంలో బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది. అన్ని జడ్పీ స్థానాలు గెలుచుకోవడం, అన్ని మున్సిపాలిటీస్, తర్వాత అనేక చోట్ల సర్పంచులు వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళని కూడా వాళ్ళు కండవ కప్పుకోవడం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ రోజు ఉన్నది కాదు, మళ్ళీ రేపు కూడా ఇంకా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ మేము ఉన్నాం, మీరు మా పార్టీలోకి వస్తేనే మీకు ఏదైనా పని చేస్తాం, నిధులు ఇస్తాం అని చెప్పి ఇట్లా మభ్యపెట్టే ఒక ఆలోచన ఉంటుంది, అవకాశం ఉంటుంది. గతంలో కూడా జరిగింది.
ఇది రాబోయే యొక్క రాజకీయాలపైన పెద్దగా ప్రభావం చూపెడుతుందని చెప్పి నేను అనుకోవడం లేదు ఈ రోజున్న యొక్క పరిస్థితిలో. అందుకోసమే అధికార పార్టీ ముందుగా సింబల్ లేని ఎన్నికలను ముందుగా ఎన్నికల్లో తీసుకొచ్చింది. ఎందుకనంటే మేమే గెలిచినామని చెప్పుకోవడం కోసమే ఈ యొక్క ఎత్తుగడ వేసింది. తర్వాత రెండోది, ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళకు ఉండే యొక్క సమస్యలు, రేపు ఇండ్లు అనుకోండి, మేము గెలవకపోతే ఇక్కడ మీకు ఇండ్లు రావు, మేము గెలవకపోతే మీకు 4,000 పెన్షన్ రాదు, మేము గెలవకపోతే 2,500 పెన్షన్ మహిళలకు ఏదైతే అకౌంట్లు వేస్తూ ఉన్నారో ఏము, ఈ విధంగా అనేక రకాల వాగ్దానాలు చేసి ఉన్నారు. తర్వాత ఇప్పుడు అందుతున్నవి కూడా రేపు మీకు అందే అవకాశం లేదనే ఒక ఇది అధికార పార్టీ నాయకులు కింది స్థాయిలో ప్రజలను ఆ విధంగా మభ్యపెట్టడం, బెదిరించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు కొంత కనిపించవచ్చు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ సరే వాళ్ళది ఏముంది అనేది ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత తెలుస్తుంది. ఎంతమంది ఏ పార్టీలో మిగులుతారు, ఈ ఎన్నికలు అయిపోయినాక 10-15 రోజుల తర్వాత పరిస్థితులు అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి గతంలో కంటే ప్రజలలో ఎక్కువ ఆదరణ కనిపిస్తున్నది అనేది వాస్తవం. ఇప్పుడు వస్తున్న వాటిల్లో కూడా ఇంకా అనేక మంది, ఇప్పుడు మనకు మూడు ఫేసెస్ ఉన్నాయి. ఈ ఫేస్ లో కూడా ఈ రోజు ఉన్న యొక్క పరిస్థితిలో మేము తక్కువ మంది పోటీ చేసినప్పటికీ ఆ పోటీ చేసిన దాంట్లో కూడా అత్యధికమైన యొక్క స్థానాలు ఇవాళ గెలుచుకుంటున్నారంటే గతంలోతో పోలిస్తే చాలా బెటర్ పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క స్థానిక సంస్థలకు గెలిచిన వాళ్ళే అసెంబ్లీ పార్లమెంట్లో అధికారంలోకి వస్తారా అనేది కూడా అది గతంలో ఆ విధంగా లేదు. ఒకనాడు హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీయే చేయలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో. తర్వాత గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పింది అదే, కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల గెలవలేదు. హైదరాబాద్ సిటీలో కేవలం 2 కార్పొరేటర్స్ గెలిచింది. కాబట్టి అంత మాత్రాన మళ్ళీ రాబోయే యొక్క శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో యొక్క రిజల్ట్స్ అనేది ప్రజలు అప్పుడున్న యొక్క పరిస్థితిని బట్టి ఆ విధంగా ప్రభుత్వం మార్పు కోసం ఓటేస్తారు. ఇప్పుడు స్థానిక రాజకీయాలు, రేపు నిధులు, స్థానికంగా ఉండే యొక్క ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండే యొక్క ప్రభుత్వము, ఆ ప్రభుత్వంతోనే అవసరాలు, వీటిని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజల యొక్క ఈరోజు ప్రతిపక్షాలు కూడా కొన్ని చోట్ల గెలుస్తున్నాయి అంటేనే ప్రభుత్వం పైన ప్రజలకు కొంత వ్యతిరేకత ఉన్నదనేది స్పష్టంగా అనిపిస్తున్నది. రెండోది, గెలవచ్చు, కానీ మొత్తం ప్రతిపక్షాల ఓట్లు ప్రభుత్వానికి వచ్చే యొక్క ఓట్లు కనుక చూసుకుంటే ప్రభుత్వానికి వచ్చే యొక్క ఓట్లు తక్కువనే, సీట్లు ఎక్కువ కనిపించినా కూడా ఇవాళ ప్రజలలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల పూర్తి స్థాయిలో ఆమోదం లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా 2 ఫేజ్లు ఉన్నాయి. ఈ ఫేజ్లో కూడా పూర్తి రిజల్ట్స్ రావాల్సింది. గతంలో కంటే అనేక విధాలుగా భారతీయ జనతా పార్టీ గ్రామీణ స్థాయిలో కూడా బలపడుతుంది అనేది ఈ ఎన్నికల్లో మనకు కనిపిస్తున్నది. ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా గ్రామ స్థాయి మీద మేము పూర్తిగా దృష్టి పెట్టలేదు, ఇవి సింబల్ రహితంగా జరుగుతాయి కాబట్టి అని చెప్పి అంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో సర్పంచ్ అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ఒక గ్రామానికి సర్పంచ్ అలాగా అని ఒక అభిప్రాయం బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే భవిష్యత్తులో ఎన్నికలు గెలవడానికి తగిన క్యాడరు, కార్యకర్తలందరూ ఒక రూపొందాలంటే, గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే కింది స్థాయి ఎలక్షన్ల నుంచి ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేసి గెలిచి తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడే భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీ పార్టీ ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు ఎన్నికల్ని? అంటే నేను అనేది దాదాపు మన రాష్ట్రంలో 35-36 వేల పోలింగ్ బూతులు ఉన్నాయి. అందులో దాదాపుగా 14,000 పోలింగ్ బూతులలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వచ్చింది. దాదాపు 4,000 పైన గ్రామాలలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వచ్చింది. తర్వాత 2వ స్థానంలో కూడా దాదాపు 12,000 గ్రామ పంచాయతీల పోలింగ్ బూతులలో 2వ స్థానంలో ఉంది భారతీయ జనతా పార్టీ మొన్నటి యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీకి వేసిన వాళ్ళు ఇప్పుడు వేయడం లేదా, రేపు మళ్ళీ రేపు మళ్ళీ వేస్తారు. ఇప్పుడున్న యొక్క స్థానిక రాజకీయాలు, స్థానిక పట్ల అక్కడ కొంత నాయకత్వం మాకు స్థానికంగా మిగతా పార్టీలతో పోల్చుకుంటే మాకు తక్కువ ఉంది. ఎందుకంటే ఈ 70 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా రాష్ట్రంలో అధికారంకు రాలేదు. ఏనాడు కూడా మేము పూర్తి స్థాయిలో కింద బలపడడానికి మాకు అవకాశం రాలేదు. అనేక రకాల అడ్డంకులు, ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు, తీవ్రవాద సమస్య, లేకపోతే మిగతా రకరకాల పార్టీల యొక్క ప్రలోభాలు, వాళ్ళ అధికారంతో చేసే యొక్క వ్యవహారాలు, అవి కొంత మాకు అడ్డొచ్చినాయి. వాటిని అన్నిటిని ఎదుర్కొని ఇవాళ వేరే పార్టీ అయితే ఈ పార్టీ కనుమరుగైపోయింది. అనేక పార్టీలు కనుమరుగైపోయినాయి. కానీ భారతీయ జనతా పార్టీ నిలదొక్కుని ఇన్ని సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కూడా ఇవాళ మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం, మా క్యాడర్ నిలబెట్టుకుంటున్నాం, ప్రజల యొక్క అభిమానం పొందుతున్నాం. రాబోయే రోజులలో మళ్ళీ మీరు చూడండి,
రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ ప్రథమ స్థానానికి రావడం కోసం అన్ని విధాలుగా కూడా ముందుకొస్తాం. ముఖ్యంగా సింబల్ తో జరిగే యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముందుకు రాబోతున్నది. సత్యం గారు, ఇప్పుడు తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు దాదాపుగా వచ్చేస్తున్నాయి. ఈ ఫలితాల సరళి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనిపిస్తుంది? మీ విశ్లేషణ ఏంటి ఒక విశ్లేషకుడిగా? జనరల్గా ఇవాళ వస్తున్నటువంటి సీట్లని గుర్తు మీద జరిగినాయి కాదు కాబట్టి 100% పార్టీలకు అట్రిబ్యూట్ చేయలేము. కానీ 90% పార్టీల బ్యాకింగ్ తోటే ఎలక్షన్స్ జరిగినాయి. ఇవాళ అసెంబ్లీలో ఏ నిష్పత్తి ఉందో ఇవాళ వచ్చేటువంటి రిజల్ట్లు కూడా ఏ నిష్పత్తిలో అవపడుతున్నాయి. ది రిలేటివ్ స్ట్రెంత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అనుకున్నప్పుడు 70-30 ఉంది. ఓవరాల్గా టోటల్ రిజల్ట్ తీసుకుంటే 60-40 ఉంది. అంటే దరిదాపు అసెంబ్లీ ఎలక్షన్లో సీట్లు ఏ నిష్పత్తులు వచ్చినాయో ఇవాళ ఈ రిజల్ట్స్ కూడా అదే నిష్పత్తులు ఉన్నాయి. పెద్దగా అటు ఇటు మొగ్గినటువంటిది లేదు. సహజంగానే అదే నిష్పత్తి నిలబెట్టుకుంటే మా ప్రోగ్రాం చూసి ప్రజలు మాకు ఓటేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి అవకాశం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్లమెంట్లో 0 వచ్చినటువంటి బీఆర్ఎస్కు ఇప్పుడు ఖచ్చితంగా 30% సీట్లు వస్తున్నాయంటే వాళ్ళ ధైర్యం మెరుగవుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అట్లాగే బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి తెలంగాణలో అది ఒక క్యారెక్టర్ ఏమిటంటే మైక్రో లెవెల్కి పోతే నెట్వర్క్ తక్కువ ఉంటుంది, మ్యాక్రో లెవెల్కి పోతే ఇమేజ్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. పార్లమెంట్ సీట్లో మోడీకి ఆల్టర్నేటివ్ లేడు, బీజేపీకి నేషనల్ లెవెల్లో ఆల్టర్నేటివ్ పార్టీ లేదు. సహజంగానే గెలుస్తారు అనుకున్న పార్టీకి తర్వాత అర్బన్ యూత్ అట్రాక్ట్ అయి ఉన్నది కాబట్టి పార్లమెంట్ సీట్లు మళ్ళీ కూడా వస్తాయి. కానీ పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి వచ్చేలకు తగ్గుద్ది, అసెంబ్లీ నుంచి జడ్పీటీసీ వచ్చేలకు తగ్గుతాయి, జడ్పీటీసీ నుంచి ఇంకా విలేజ్ లెవెల్కి వచ్చేలకు ఇంకా తగ్గుతాయి. దానికి లోపం ఏంటంటే విలేజ్ నెట్వర్క్ వీక్గా ఉండటమే కారణం. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఇట్లా తక్కువ వస్తనేది రిలేటివ్గా గతం కన్నా ఏమైనా ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ పార్లమెంట్ రిజల్ట్స్ చూసినప్పుడు తక్కువే. కానీ విలేజ్ నెట్వర్క్ బీజేపీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాదు యాజ్ ఆన్ టుడే ఇంకా వీక్గానే ఉండని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక ఈ రెండు పార్టీలు చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం రౌట్ కాకూడదు. ఈ విధంగా బీఆర్ఎస్ అయినా ఏదైనా ప్రతిపక్షాలు ఉండాలి. అధికార పార్టీకి ఖచ్చితంగా ఒక డ్రైవింగ్ ఫోర్స్గా వెనక నుంచి తప్పులు చేస్తారు లేదా రైట్ చేస్తారు అనేటువంటి చెప్పే ప్రతిపక్షాలు లేకపోతే ఖచ్చితంగా ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సెకండ్ టర్మ్లో ఎట్లయితే ఎక్కువ తప్పులు జరిగినాయో ఇంకే పార్టీకైనా అదే తప్పులు జరుగుతాయి. కాబట్టి ప్రతిపక్షం ఉండాలి, ఈ మాత్రం ప్రతిపక్షాలకు కూడా సీట్లు రావాలి. ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ రిజల్ట్లు ఏమున్నాయో అదే విధమైనటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతూ ఉంది. ప్రజల నిష్పత్తి కానీ లేదా సీట్ల నిష్పత్తి కానీ ఇట్లా చూస్తే ఓవరాల్గా ఈ విధంగానే చెప్పవచ్చు. తర్వాత సహజంగానే మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఆశించినటువంటి లక్ష్యాలు భిన్నంగా జరుగుతున్నాయి. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం అని గాంధీ అన్న, బల్వంతరాయ్ మెహతా కమిటీ ఇచ్చిన సిఫార్సులైనా, 70 ఏళ్ళ అశోక్ మెహతా ఇచ్చినటువంటి సిఫార్సులైనా, మంచి అడ్మినిస్ట్రేషన్, తర్వాత గ్రామసభ పవర్ఫుల్ ఎఫన్గా ఉండాలి, పార్లమెంట్ కన్నా కూడా గ్రామసభ పవర్ఫుల్గా ఉండాలి, గ్రామసభ నిర్ణయాలే పై వరకు ప్లానింగ్లో అమలు చేయాలి అనేటువంటి ఒక పెద్ద అంబిషన్ తోటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. కానీ దరిదాపు రాజకీయ పార్టీలు రావటం, పొలిటిసైజ్ కావటం, డబ్బుల ప్రమేయం ఎక్కువ పెరగటం, ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఓటుకు 2,000, 3,000, 4,000, 5,000, కొన్ని చోట్ల అవసరమైతే 8,000 ఈ స్థితికి దిగజారినాయి. కాబట్టి రేపు విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఖర్చు పెట్టినవాడు నిజాయితీగా ఉంటాడా అనేది ఒక ప్రశ్న, అందరికీ ఎదుగుతున్నటువంటి ప్రశ్నే. కానీ పంచాయతీరాజ్ సిస్టమ్ బాగా పనిచేస్తే ఇవాళ వియత్నాం, చైనా గురించి నేను చెప్పాను, కానీ మలేషియాలో అద్భుతమైన సక్సెస్ అయింది. ల్యాండ్ రిఫార్మ్స్ కూడా పంచాయతీ వ్యవస్థే అమలు చేసింది. సౌత్ కొరియాలో కూడా అట్టే మైక్రో లెవెల్ ప్లానింగ్ సక్సెస్ అయింది. మన దేశంలో కేరళ కూడా అదే స్థితిలో ఉన్నది. కాబట్టి వైద్యాన్ని, విద్యని అన్నిటిని కూడా మానిటరింగ్ చేసి బ్యాకప్ ఉండి సక్సెస్ చేస్తున్నాయి. కాబట్టి మన దగ్గర అన్ని పార్టీలు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేసి ముఖ్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చిన తర్వాత అధికారాలు పెరిగినాయి. అట్లాగే నిధులు కూడా రాష్ట్రాలకు ఇస్తే మిస్యూజ్ చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ పంచాయతీరాజ్ అకౌంట్లు వేస్తున్నాయి. కాబట్టి కొంతమేరకు మెరుగైంది. ఇంకంత ఇంపార్టెన్స్ ఇచ్చి వీటిని డెమోక్రటిక్గా వర్క్ చేయించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. ఎందుకంటే అందరు సర్పంచులు ఉన్నారు, అన్ని పార్టీల సపోర్టర్ సర్పంచులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ డెసిషన్ మేకింగ్
డెమోక్రటిక్ డెసిషన్ మేకింగ్ అంటే గ్రామ సభను పటిష్టం చేయటమే. కానీ మన రాష్ట్రంలో లేదా తెలుగు రాష్ట్రాల్లో గ్రామ సభ ఏదో తూతు మంత్రంగా ఇప్పుడు ఏకగ్రీవం పంచాయతీలు ఎట్టయితే 10 మంది కూర్చొని చేస్తారో గ్రామ సభ కూడా పెద్దలు 10 మంది కూర్చొని చేయటం తప్ప కాస్త 100 మంది అటెండ్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు కూడా లెక్కలో తీసుకుని గ్రామ సభ నిర్ణయాలు జరిగితే ఇంకా సక్సెస్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో పనిచేయించాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. ఎందుకంటే ఇవాళ సపోర్ట్ బ్యాకింగ్ ఖచ్చితంగా సింబల్ మీద జరగకపోయినా బ్యాకింగ్ ఉన్నది మాత్రం రాజకీయ పార్టీలే. తర్వాత కాస్త ఎక్కడ ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ ఇంకొంచెం ఎక్కువ మానిటరింగ్ చేశారు. మా ఎమ్మెల్యేలు ఉంటుంటే ఏ పార్టీ అయినా ఎమ్మెల్యేలు మానిటరింగ్ చేశారు. ఇక ఈ వివరాలు చూస్తుంటే ఎక్కడ ఏం సీట్లు వస్తున్నాయంటే అప్పుడే కామెంట్ చేయలేం. కానీ బీఆర్ఎస్కు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వస్తున్నాయి. కాంగ్రెస్కు నార్త్లో ఇటు బీజేపీ ఎంపీ సీట్లు వచ్చినాయి, తర్వాత బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యే సీట్లు వచ్చి నార్త్లో ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ ఆశాజనకంగా ఉంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడే ఫైనల్ కామెంట్ చేయలేం. కంప్లీట్ రిజల్ట్స్ వచ్చినాక మాత్రమే మనం ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు మొదటి విడత ఫలితాలు చూస్తుంటే క్రమక్రమంగా ఫలితాలు వెలువడే కొద్దీ కాంగ్రెస్ దాదాపు 1000 స్థానాల్లో విజయం సాధిస్తే దాదాపు 450 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే పార్టీ ఇంకా గ్రామీణ స్థాయిలో చాలా బలంగా ఉంది అనేదానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచింది అంటారా? తప్పకుండా అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన అసెంబ్లీ ఎన్నికలలో మాకు ఏ రకమైన ఫలితాలు అయితే వచ్చినాయో ఈ రోజు కూడా అంతకు మించి ఇంకో 1-2% ఫలితాలు మెరుగవుతున్నాయి తప్ప తగ్గిన పరిస్థితి ఎక్కడ అవపడట్లేదు. అండ్ ఓటు బ్యాంక్ పరంగా ఓట్ల రేషియోలో గెలుపోవటములు అంటే 5-10 ఓట్లతో కాబట్టి మామూలుగా గెలిచిండ్రు అనేది ప్రకటన జరుగుతున్నప్పుడు అధికార పార్టీకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో స్థానిక సంస్థలలో ఇండ్లని, సంక్షేమ పథకాలని, పోలీస్ అని, అధికార యంత్రాంగం అని, అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లని, ఇటువంటి ఇతరత్ర కారణాల వల్ల 5-10 ఓట్లతో గెలవటం అనేది సహజంగా స్థానిక సంస్థలలో అటువంటి ఒత్తిళ్లు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అవి మేము పెద్దగా మాకేదో నష్టం జరుగుతుందని అనేది మేము పరిగణించట్లేదు. ఏది ఏమైనా ఈ రోజు ప్రజానికం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి రావటం కోసం మా వైఫల్యాలు అని చెప్పేసి ఏలెత్తి చూపించి మాకంటే మెరుగ్గా పరిపాలన సాగిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఈనాటి వరకు కూడా ఏ హామీలు అయితే అధికారంలోకి రావటం కోసం ఇచ్చారో ఆ హామీల్ని ఏమీ నెరవేర్చకుండా కూడా ఇంకా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. రేపు నెరవేరుతాయనే నమ్మకం కూడా ప్రజలకు లేకపోయినా, విశ్వాసం లేకపోయినా ఈ రోజు తీర్పిస్తున్నారు అని అంటే అది కేవలం అధికారంలో ఉన్న నాయకుల ప్రలోభాలకు గురై ధన బలంతో, అధికార బలంతో మాత్రమే ఈ రోజు ఆ స్థానాలను నిలబెట్టుకోగలుగుతున్నారు. ప్రజలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా బీఆర్ఎస్ ప్రతిష్ట కానీ మనుగడ కానీ ఎక్కడ కూడా దెబ్బతినలేదు. రోజు రోజుకి మేము ప్రతిపక్ష పాత్రని మేము పోషించడంతో పాటు కాంగ్రెస్ వైఫల్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఎండగట్టలేకపోతున్నామేమో, ప్రజల్ని ఇంకా చైతన్యం చేయలేకపోతున్నాం అనే భావన మాకు ఈ రిజల్ట్స్ ని బట్టి ఏర్పడుతూ ఉంది. ఇంకా రానున్న భవిష్యత్తులో 3 సంవత్సరాలకు వ్యవధి ఉంది కాబట్టి తప్పకుండా ఆశాజనకంగా మా పార్టీ మెరుగైన ఫలితాన్ని సాధిస్తుందనే ధీమా మాకుంది. ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలంటే జనరల్గా గ్రామ స్థాయిలో ఆ ఊర్లో ఉండే ప్రజలు లేకపోతే గ్రామీణ స్థాయి నాయకులు మాత్రమే వాళ్ళే ప్రచారం చేసుకుని వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి పంచాయతీ ఎన్నికల పరిస్థితిని చూస్తే ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేసిన స్థాయిలో కూడా కొంతమంది ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంతవరకు వెళ్లాల్సి వచ్చింది? అంటే గ్రామాల్లో పట్టుకోల్పోతే మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనే అభిప్రాయం పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో అలా చేశారా, లేకపోతే ఏమంటారు మీరు దాన్ని? ఇప్పుడు నాకు తెలిసిన మటుకు అక్కడక్కడ పెద్ద గ్రామాలకు, మండల కేంద్రాలకు గిట్ట ఏమైనా వెళ్ళి ఉంటారేమో. ప్రత్యక్షంగా ఎక్కడ కూడా మనం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, పార్లమెంటు ఈ విధంగా జరిగినప్పుడు పార్టీ సింబుల్తో జరిగిన ఎన్నికలు జరిగిన విధంగా ప్రచారం జరిగినట్టు నాకు కనిపించలేదు. నేనున్న నా సొంత గ్రామం జనరల్ గా మొదటి నుంచి పోవడం అలవాటు. నేను 95లో జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పటి నుంచి కూడా ఒకటే ఊరు, నా సర్పంచ్ ఎలక్షన్ నా సొంత ఊరు కాబట్టి వెళ్ళడము ఆనవాయితీగా ఉంది. ఈసారి కూడా వెళ్ళి అది కూడా పెద్ద సభలేం పెట్టలేదు, ఎక్కడో కూర్చొని ఇంటి దగ్గర ప్రభుత్వం మద్దతు ఉన్నాడు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. బహుశా మండల కేంద్రాలు ఎక్కడైనా వెళ్ళినాం, అది నా దృష్టిలో లేదు. సహజంగా తమ మద్దతుదారులకు గెలవాలని చెప్పనే ఆలోచన నాయకత్వానికి ఉంటుంది. మీరు రావాలని చెప్పన్నప్పుడు అక్కడక్కడ పోయిర్రేమో. జనరల్ గా సర్పంచ్ ఎన్నికలకు అనేటివి ప్రజలకు
గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మద్దతులు గెలిపించాలని చెప్పి పిలుపునైతే ఇవ్వడం జరిగింది. నేను కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజలు విజ్ఞులు. అంటే జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచివాడు, అందుబాటులో ఉండే నాయకుడిని, కొంచెం నీతి పరుణ్ణి, నిజాయితీ పరుణ్ణి, ఏదైనా ఆపదలు ఆదుకుంటారని చెప్పినటువంటి దానిలో వ్యక్తిగతంగా వ్యక్తి యొక్క బలాన్ని కూడా చూస్తాం. దానికి తోడు ఇతను వీరికి ఎవరున్నారు, రేపు ఏమన్నా కష్టం వచ్చినప్పుడు లేదా గ్రామానికి నిధులు వచ్చినప్పుడు ఎవరున్నారని చెప్పి సహజంగా చూడడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ప్రజలందరూ కూడా ఇంతకుముందు సరే వైఫల్యాలు మేము ఎండగట్టలేమా అని అన్నది చెప్పే ప్రయత్నం చేసిండు. అసలు వైఫల్యం ఇటువైపు లేకనే నడిపిస్తున్నాం కదా అనేది మా ఆలోచన. మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెప్తూ ముందుకు వెళ్తున్నాం. 2014 ఉన్నటువంటి అప్పు 70,000 కోట్లు ఆ రోజు మెత్తి సంవత్సరానికి 6,000 కట్టినాం. ఈ రోజు 8 లక్షల కోట్ల పై చిరుకుంది. ఆనాడు సంవత్సరం కట్టిన 6,000, ఇప్పుడు నెలకు 6,000 మెత్తి కట్టుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు పాత ప్రభుత్వం తీసుకున్న ఒక్క స్కీమ్ ను మీరు రద్దు చేయలేం. పాత ప్రభుత్వాలు కొనసాగించి ఇచ్చినటువంటివి కొనసాగిస్తూనే కొత్తగా మేము ఒకటి అమలు చేసుకుంటూ వచ్చినాం. ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. అరే ఇంత కష్టాలు ఉన్నప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీలు ఒకటి తర్వాత ఒకటి మెల్లగా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మిగతాయి కూడా ఒకటి కూడా పెన్షన్ పెంచుతారనే ఒక విశ్వాసం, కొత్తగా పెన్షన్ ఇస్తారని చెప్పిన ఒక నమ్మకం కూడా ప్రజలలో కలిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు చూసి ఓయికి వెళ్ళడం, 1,000 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి ప్రకటించడం, అంటే అన్ని వర్గాల ప్రజలు, 5 వర్గమే కానీ మహిళలకు మీరు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పని అనడం ఆనవాయితీ అయిపోయింది వీళ్ళందరికీ. మహిళలకు వడ్డీ లేని రుణం ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు 3 సార్లు వాళ్ళ ఖాతాలు తిరిగి వేసినాం. గత ప్రభుత్వంలో ధనిక రాష్ట్రం చెప్పినటువంటిది కూడా గతంలో అసలు వాళ్ళు వడ్డీ తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి చెల్లించలేరు. ఈరోజు రుణమాఫీ ఏకకాలంలో చేసినాం. ఇంతకుముందు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయడం కాదు, అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేయడం. అంటే రైతు వర్గం కానీ, మహిళా వర్గం కానీ, కార్మిక వర్గం కానీ, ఉద్యోగ వర్గం, నిరుద్యోగులకు సంబంధించి కానీ, ఈరోజు విద్యలో కూడా విద్యా విధానంలో కూడా సమూల మార్పులు తీసుకోవడం, విద్యాశాఖను తయారీ దగ్గర పెట్టుకొని ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఏ విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ రోజు ఈ ఫలితాలు అనేటివి నేను బాధ్యతను మరింత పెంచినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వచ్చినటువంటి మన జుబ్లీహిల్స్ ఎన్నికలు నిరంతరం విషయం, అది పార్టీ పరంగా జరిగిన ఎన్నికల్లో పోలేనట్లు 51%. ఎవరికి 100% ఎక్కడ కూడా ఎప్పుడు కూడా 100% ఏ ఎన్నికల్లో ఎవరు కూడా రాదు. కానీ మీరు శాతాన్ని చూసినప్పుడు 51% అంటే అది బోనసే. 51% మనకు వచ్చి ఈరోజు ప్రజల ఆశీర్వాదం దొరికింది. దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తాం. సరే ప్రతిపక్ష నాయకులు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు ధర్నాలు చేసినా, వాళ్ళు రాస్తారోకం చేసిన ప్రజల పక్షాన అందులో మంచి ఉంటే స్వీకరిస్తాం, వాటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ధర్నా చౌకును ఆ రోజు ఎత్తివేసారు. ధర్నా చౌకును ఇందిరా పార్క్ లో కూడా మళ్ళీ ఏర్పాటు చేసిన, అంటే ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పని ఒకవేళ ప్రతిపక్షాన్ని బాధ్యత పరంగా ఉండిగిట్టు వాళ్ళు చెప్పినట్టు వినడానికి సిద్ధం ఉంది. అంతేందుకు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పదే రమ్మని వారి ద్వారా సూచన సలహాలు ఇవ్వమని కూడా అన్నాం. మరి ప్రతిపక్ష నేతగా 2 సంవత్సరాలు ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భంలో సూచన సలహాలు కూడా ఇవ్వలేదు. అయినా మాకున్నటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్న నిన్నటి చూసారు మీరు, గ్లోబల్ సమ్మిట్ కూడా ఎంత పెద్దగా ఎత్తున విజయవంతమైందో, అది కూడా విజయం కాలేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజల విజ్ఞులు, ప్రజలన్నీ గమనిస్తారు. ఏది ఏమైనా ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. ఎందుకే ఇందిరమ్మ రాజ్యం అనే పేరు పెట్టుకున్నా, అంటే పేదల అభ్యున్నతి కోసం అసమానతలు తొలగించే విధంగా పేదలను అంటే నిస్సాయులకు సాయాన్ని అందించాలని చెప్పండి, అపన్నస్తాన్ని అందించాలని ఒక లక్ష్యంతోనే ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దేవులు ఇస్తున్నారని చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఈరోజు సర్పంచ్ ఎన్నికలు కానీ తర్వాత ఇంకే ఎన్నికలు వచ్చినా ఏ ప్రభుత్వ పక్షాలు ఉంటారని చెప్పండి, అంటే ప్రజల మూడిని ప్రతినిత్యం ప్రజలలో ఉంటాను కాబట్టి సరే ఎక్కడైనా అక్కడక్కడ ఏమన్నా కార్యక్రమాలలో ప్రజలు అసంతృప్తికుంటూ కూడా వారిని ఒప్పించి ముందుకు తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అందరిదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే పేదలు ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదలకు ఉపయోగపడే పథకాలు ఏమన్నా వచ్చినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యాలో వచ్చింది, అది ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడే స్కీములు స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక నమ్మకం పెరిగింది. అలాంటి ఇందిరమ్మ గరీబ్ ఆటాను నినాదం తీసుకొచ్చిన, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చిన, బ్యాంకులను జాతీయకరణ చేసిన, రాజ్యసభలను రద్దు చేసిన, ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం సోనియా గాంధీ తీసుకొచ్చిన, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు ఏ కనెక్టివిటీ అంటే గ్రామాలలో ఒక పేద కుటుంబానికి కనెక్టివ్ అయ్యేటువంటి పథకాలు ఎప్పుడు వచ్చినా ఉంటుంది,
ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన తప్ప మరొకటి కాదు. రాజీవ్ వారికి తీసుకొని ఫీజు రీంబర్స్మెంట్ తీసుకొని 108 తీసుకొని ఈ విధంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా రైతు వర్గం కానీ, మహిళా వర్గం కానీ, కార్మిక వర్గం కానీ, విద్యార్థి, ఈరోజు డిఎస్సి కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి నుంచి 11,000 ఉద్యోగాలు తీసుకున్నాం. అంటే ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ముందుంటాయి. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను హక్కుడు చేర్చుకుంటుంది. పేద ప్రజలు కూడా హక్కున కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు. మధ్యలో తెలంగాణ ఉద్యమం రావడం, తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు వారికి 2 సార్లు అవకాశం ఇస్తే ఏం జరిగిందని ప్రజలు గమనించి మళ్ళీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పిన అవకాశం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రజల ఆలోచనకు అనుగుణంగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతాం. ఈరోజు వికసిత భారత్ పేరిట భారతదేశాన్ని 2047 భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోవాలని చేసే ప్రయత్నంలో భాగంగా మనవంతు సహకారం కూడా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ ముందు గ్లోబల్ సమ్మిట్ లో కూడా ఈరోజు మనం ముందుకు పోతున్న పరిస్థితి కూడా చూసి అందరూ స్వాగతిస్తున్నారు. తప్పనిసరిగా అన్ని వర్గాలను కలుపుకొని పోతాం. అందరి మన్నను పొందుతాను ఒక నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి కోట్ చేశారు. గతంలో టీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలను బాయ్కాట్ చేసింది, కానీ ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 కార్పొరేట్ స్థానాలు గెలిచింది, ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థలకు రాష్ట్రంలో అధికారం రావడానికి సంబంధం లేదు అన్నారు. కానీ సంబంధం ఉందా లేదా అనే సంగతి అలా ఉంచితే, మీరు చెప్పినట్టు టీఆర్ఎస్ ఎప్పుడైతే బాయ్కాట్ చేసిందో హైదరాబాద్లో ఈ కార్పొరేషన్ ఎలక్షన్లని, ఆ తర్వాత జరిగిన 2014 శాసనసభ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ మొత్తం పరిధిలో చూస్తే 3 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలిచింది. అలాగే గతంలో కార్పొరేట్లు 2 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఎమ్మెల్యే సీట్లే గెలవలేదు. ఈ వేరే ప్రాంతాల్లో గ్రామీణ స్థాయిలో అక్కడంతా గెలిచి అధికారంలోకి వచ్చారు తప్ప హైదరాబాద్లో మాత్రం వాళ్ళ పరిస్థితి కొంచెం దిగజారే ఉండింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన శాసనసభ ఎన్నికల్లో. మీ పార్టీ కూడా ఇప్పుడు ఎక్కడైతే ప్రతి ఎన్నికల్లో సత్తా చాడితేనే భవిష్యత్తులో విజయం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది కదా, మీరేమంటారు? కాదనను, కానీ భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు ప్రజల యొక్క మద్దతు పెరుగుతున్నది. ఇవాళ గణనీయమైన యొక్క పర్సంటేజ్లో ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. మాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో 14.8% ఓట్స్ వచ్చినాయి. ఆ తర్వాత పార్లమెంట్లో 36% వచ్చినాయి. ఇప్పుడు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో సీట్లు తక్కువ గెలిచినట్టు కనిపిస్తున్నప్పటికీ చాలా గణనీయంగా ఓట్లు పెరిగిన యొక్క పరిస్థితి మాకు కనిపిస్తున్నది. తర్వాత అనేక చోట్ల మా మద్దతుదారులు పోటీ చేశారు. మేము దాన్ని ఎక్కువగా పుష్ చేయనప్పటికీ స్థానికంగా ఉండే యొక్క పరిస్థితులకు అనుగుణంగా, ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలుసు డబ్బు గణనీయమైన యొక్క పాత్ర వహిస్తుంది. డబ్బు విషయంలో ఖర్చు పెట్టగలిగే స్థితిలో రూలింగ్ పార్టీ ఉంది. రెండోది, మొన్నటి వరకు అధికారంలో ఉండి 10 ఏళ్ల వరకు ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళు, జెడ్పీ చైర్మన్లు అన్ని ఉండడం కారణంగా బీఆర్ఎస్, ఈ 2 కూడా, అది కూడా ఒక కారణం. మీరు అందుకోసం రాబోయే రోజులలో మార్పు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పోయిన సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తంలో ఒక 100 సీట్లు, 110 సీట్లు మాత్రమే గెలిచింది. ఇవాళ మొదటి యొక్క ఫేజ్లోనే ఆ విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. రాబోయే యొక్క 2 ఫేజ్లో ఇంకా గణనీయంగా కొన్ని జిల్లాలలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్టుగా ఇప్పుడు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. నిర్మల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కొన్ని జిల్లాలలో. నేనేమంటున్నానంటే, కాబట్టి అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి ఎన్నికలు. దీంట్లో మొత్తంగా ప్రజాభిప్రాయాన్ని మనం చూడలేము. మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ సిటీలో మొత్తం సీట్లు గెలిచినా మొన్నటి యొక్క ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం ఒకదాన్ని కొలమానంతో చేయలేం. కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిందంటే మజ్లిస్ పార్టీతో కలిసి గెలిచింది. కాబట్టి ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క రకమైన ఈక్వేషన్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు సింబల్ లేకుండా గెలిచిన యొక్క ఎన్నికలతోని కాంగ్రెస్ పార్టీ కనుక సంబరపడిపోతే అది అంత ఇదిగా ఉండదనేది నా ఉద్దేశం. ఎందుకనంటే మీరు నిజంగా ప్రజలకు ఏం చెప్పారో, ఏం చేయాలని చెప్పారో అది చేస్తే అప్పుడు భవిష్యత్తులో మీకు మళ్ళీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల లాంటికి మీ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటినే చూసుకుంటే ఇప్పుడు ఎట్లా 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంటుంది, ప్రజలందరికీ తెలుసు. ప్రజలు చాలా విజ్ఞులు. అందులో గతంలో బీఆర్ఎస్ పార్టీ కొట్టిన దెబ్బ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా సర్పంచులకు, స్థానిక ప్రజాప్రతినిధులు దివాలా తీసిపోయి ఇవాళ వాళ్ళు
ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. నిధులు విడుదల చేయకపోవడం, అనేక సమస్యలు. కాబట్టి ఆ పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటే అయిపోతుంది కదా, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నాం కదా అని కూడా ఆలోచన చేయొచ్చు. కాబట్టి అదే విధంగా అనేక స్కీమ్స్ కొనసాగాలంటే స్థానికంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అట్నే చేసింది. అందుకోసమే మీరు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే టాప్ రిజల్ట్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇవాళ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కనిపిస్తున్నది. అదే విధంగా రేపు మళ్ళీ మార్పు వచ్చినప్పుడు మార్పు కనిపిస్తుంది. అందుకోసం దీన్నే మొత్తంగా మనం జమ కట్టడానికి వీల్లేదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలకు, స్థానిక సంస్థలకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యొక్క నిధులే అధికంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటికంటే. ఈ రోజు ఈ ఎన్నికలు జరుగుతున్నాయంటే కూడా విధి లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదంటే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యొక్క వేలాది కోట్ల రూపాయలు గ్రామాలకు రావాలి కాబట్టి, ఈ ఎన్నికలు జరిపితేనే వస్తాయి కాబట్టి, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వస్తాయి కాబట్టి అందుకోసం నిర్వహిస్తున్నారు. లేదంటే నిర్వహించే అవకాశం కూడా లేకపోయేది, మన అందరికి కూడా తెలుసు. ఎందుకంటే దాని యొక్క కాల పరిమితి ఎప్పుడో ముగిసిపోయింది, ఇంతవరకు నిర్వహించలేదు. అందుకోసం ప్రజలు ఇవాళ బీజేపీ పట్ల తప్పక సానుకూలంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఇప్పుడున్న యొక్క అక్కడి యొక్క స్థానిక రాజకీయాలు లేకపోతే రాష్ట్రంలో ఉన్న యొక్క ప్రభుత్వ దీని కారణంగానే ఈ పరిస్థితి కనిపిస్తున్నది. సత్యం గారు, మీరు ఇంతకుముందు అన్నట్టుగా గ్రామాలు బలంగా ఉంటేనే రాష్ట్రం బలపడుతుంది, రాష్ట్రం బలంగా ఉంటేనే దేశం బలపడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో పంచాయతీలకి సరైన నిధులు లేవు, లేకపోతే విధులు లేవు. ఏ పని జరగాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక నిర్ణయం వెలువడితేనే వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో గ్రామీణ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే నిధులు విధుల విషయంలో ఏం జరిగితే బాగుంటుందంటారు? పంచాయతీరాజ్ వ్యవస్థకు సాధారణంగా మన రాష్ట్రంలో మొదటి నుంచి కూడా రాబడి రెవెన్యూ కలెక్షన్స్ వాళ్ళకు రెవెన్యూ, తర్వాత డిస్ట్రిబ్యూషన్ లేదా డెవలప్మెంట్ లేదా ఎక్స్పెండిచర్ సైడు ఎండిఓ, తర్వాత కింద గ్రామ పంచాయతీ అధికారి లేదా సమితి ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, గ్రామ సర్పంచ్, ఈ విధమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ లేదా ఎక్స్పెండిచర్ వైపు పంచాయతీరాజ్ వ్యవస్థ, రెవెన్యూ కలెక్షన్ వైపు రెవెన్యూ, ఈ విధంగా పనిచేస్తున్నాయి. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే స్థానిక వనరులన్నీ గ్రామ పంచాయతీకే చెందాలనేది. మన పంచాయతీరాజ్ వ్యవస్థలో 73, 74 అమెండ్మెంట్లో కూడా అదే చెప్పారు. 29 ఐటమ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ పంచాయతీరాజ్కి కావాల్సినటువంటి స్థానిక వనరుల మొబిలైజేషన్, తర్వాత ఇవ్వాల్సింది కూడా వాటికి ఇవ్వాలనేటువంటి ఒక సూచన. అట్లాగే ఇవాళ సమ్వాట్ బెటర్, గతంలో అయితే 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సవరణ వచ్చిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ జరగవలసిందే, జరగకపోతే ఫైనాన్స్ కమిషన్ నిధులు అని చెప్పేసి ఉండబట్టే ఇవాళ మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత మూడో అంశం ఏంటంటే ఇవాళ పంచాయతీ రోడ్లు, తర్వాత పంచాయతీకి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ ఖర్చు పెడతా ఉంది. దాంట్లో గ్రామ పంచాయతీలకు కూడా పాత్ర ఇవ్వాలి. గ్రామ పంచాయతీ నిర్ణయం ప్రకారం ఖర్చు చేసేటువంటి అంశాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సాధారణంగా మన దగ్గర ఎక్కడైనా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో డీసెంట్రలైజేషన్కు డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. అంటే మా రాష్ట్రానికి అధికారాలు ఎక్కువ కావాలి, లేదా మా జిల్లాకు, మా మండలానికి, మా గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులు కావాలని డిమాండ్ చూస్తున్నప్పుడు ఇవాళ తండాలన్నీ పంచాయతీలకే మారాయి. 500 ఓట్లు 300 ఓట్లు ఉన్నాయి కూడా పంచాయతీలు అయినాయి. ఇక చాలా గ్రామ పంచాయతీ 500 నుంచి 1000 మధ్య ఉన్నటువంటి ఉన్నాయి. వీటికి ఈ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కష్టం అవుతుంది. అంటే వాటికి వచ్చే నిధులు తక్కువ, తర్వాత వాటికి కలెక్షన్ తక్కువ, వాటికి రిసోర్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి పెద్ద పారిశ్రామికవేత్త ఎట్లయితే నష్టాలు వచ్చినా తట్టుకొని ఉత్పత్తి చేస్తాడో, చిన్నవాడు దివాళి చేయగానే ఎట్లయితే మూసేసుకుంటాడో, ఇదే పరిస్థితి పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఇవాళ మున్సిపాలిటీ కన్నా పెద్ద గ్రామ పంచాయతీలు వీక్గున్నాయి, వాటికన్నా చిన్న గ్రామ పంచాయతీలు వీక్గున్నాయి. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో, నిధులు ఇచ్చేటువంటి విషయంలో సరైన సమయంలో నిధులు ఇవ్వకపోతే కష్టం అవుతుంది. ఉదాహరణకు సర్పంచులు ఓవర్ అంబిషన్ తోటి కొంతమంది ఆదర్శం కోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మనం ఖర్చు పెడితే రాకపోతాయి అనేటువంటి దాంతో ఇవాళ 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పోయిన సర్పంచులు. వాళ్ళందరూ ఇవాళ 2 కోట్లు 3 కోట్లు కోటి అప్పుల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. వాళ్ళ టర్మ్ అయిపోయినాక కూడా వాళ్ళకు రావాల్సిన డబ్బులు అట్లే ఉన్నాయి. అంటే ఎవరైతే మా గ్రామం అభివృద్ధి కావాలి అని ఒక పర్సెప్షన్ తోటి వర్క్ చేశారో వాళ్ళకి అప్పులు మిగిలినాయి. ఈ తర్వాత మనకెందుకులే అనుకున్నటువంటి వాళ్ళు అప్పులు పడలేదు. కాబట్టి ఇటువంటి నెగిటివ్ ట్రెండ్స్ న్యాచురల్గా ఇంక్రీజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దు.
పాజిటివ్ ట్రెండ్స్ అంటే బాగా పనిచేసిన వాళ్ళకు సరైన సమయంలో నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే అందరూ పోటీపడి చేస్తారు. అగో వాడు చేశాడు, తొందరపడి చేశాడు, ఇరుక్కపోయాడు అన్నటువంటి పర్సెప్షన్ వ్యాప్తి అయితే ఏ సర్పంచ్ ముందుకు రాడు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచించి ఇన్ టైంలో మన రాష్ట్రం ఏ మేరకు ఖర్చు చేస్తుందో, తర్వాత ఏ మేరకు గ్రామ పంచాయతీ నిధులు వస్తున్నాయో అవి ఇన్ టైంలో రిలీజ్ చేయటం అవసరం. లేకపోతే ఇదే సమస్యలు ఎదుర్కొంటాయి, అంటే నిర్వీర్యమై ఉంటాయి. ఇప్పుడు అట్లా నిర్వీర్యమై ఉంటే చాలా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. అందుకని మేము గెలిచింది ఏమిటి, చేసేది ఏమిటి అనే పరిస్థితి వస్తుంది. మనం జోకులు కూడా చూసాం మన పత్రికల్లో, టీవీలలో. ఏదున్నా కానీ సర్పంచ్ అయితే చేయనని ఎక్స్ సర్పంచ్లు అన్నట్టుగా మనం చూసాం. కాబట్టి ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా భిన్నంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్. ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు పంచాయతీలని లేకపోతే సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు, సరిగా నిధులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే ఇప్పుడు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు తప్ప లేకపోతే ఎన్నికలు నిర్వహించే వాళ్ళు కాదు అని చెప్పి ఒక అభిప్రాయం, విమర్శలు కూడా వస్తున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు ఆనాడు రాజీవ్ గాంధీ గారు పల్లెలు బలోపేతం కోసం ఢిల్లీ నుంచి నేరుగా పల్లెలు నిధులు ఇవ్వాలని చెప్పనేటువంటి ఆలోచన తీసుకుని వచ్చిన తదుపరి పల్లెలకు నేరుగా పంచవర్ష ప్రణాళికల ద్వారా నిధులు ఇస్తున్నారు. సరే, దాన్ని ఇప్పుడు పేరు మార్చి నీతి వేయకుంటున్నాం, డిఫరెంట్ తో మాట్లాడుతున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీల బలోపేతం కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు 3 టైర్లు కూడా ఈరోజు ఎంపీడీ జడ్పీ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఇది ఫెడరల్ ప్రభుత్వం, ఫెడరల్ స్ఫూర్తితో మనం ముందుకు పోతాం. మనం పన్నులు కట్టడం, ఆ పన్నులు తిరిగి అభివృద్ధి రూపంలో వివిధ పథకాల ద్వారా ఇవ్వడం అనేది మనకు ఆనవాయితీ వస్తుంది. ఎందుకంటే నేను ఎంపీటీసీగా పనిచేసిన, జడ్పీటీసీగా పనిచేసిన, ఎంపీపీగా పనిచేసిన, మా భార్య ఒకసారి జిల్లా పరిషత్ సభ్యురాలకు పనిచేసింది. ఆ రోజుల్లో జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు పరిపుష్టి ఉండేటివి, నిధులు బ్రహ్మాండంగా వచ్చేటివి. జిల్లా పరిషత్లో అయితే ఆ రోజు 95, 2001, 2006 ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా అత్యధిక నిధులు మనకు జిల్లా పరిషత్ ద్వారా వస్తే ఎమ్మెల్యేలు కూడా నిధులు జిల్లా పరిషత్ ద్వారా ఒక్కొక్క జిల్లా పరిషత్ ఎంత ఇస్తున్నాం అంత ఇచ్చేటువంటి సందర్భం నాకు బాగా గుర్తు. ఒక సంవత్సరంలో ఆ రోజు పనికి హామీ ఆహార పథకం వచ్చినప్పుడు 60 కోట్లు నా మండలికి, ఒకటే మండలికి ఎప్పుడు తీసుకొని పోయినాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఇది పంచవర్ష ప్రణాళిక ద్వారా కానీ ఇతరత్ర ఏదో ఇవ్వడం జరుగుతుందో, ఇప్పుడు ఏదో అపవాదు మనకి బీసీ రిజర్వేషన్ సంబంధించిన దానిలో ఆలస్యం జరిగింది తప్ప మరొకటి కాదు. ఏదేమైనా ఎన్నికలు సజావుగా జరగాలి, ఎన్నికలు సకాలంలో జరగాలి, వారికి కూడా ఆయింట్స్ బలోపేతం చేయాలి. ఈరోజు నేరుగా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి నిధులు పల్లెలకు పోవాలని చెప్పాను, మన పల్లెలు పట్టినటువంటి వాటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు జరగడం వల్ల వచ్చినటువంటి సర్పంచులు ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తారు. తద్వారా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పిన బాగుండే మా వంతు సహకారం కూడా ఉంటుందనే ఆలోచన. ఇంకొకటి, ప్రేమేంద్ర రెడ్డి ఒక మాట, మేము ఏదో గెలిచి సంబరాలు అనేది ఒక బాధ్యత. నేను నా స్పీచ్ లో మిగతా చెప్పిన, ఇది ఒక బాధ్యతను మరింత పెంచుతుంది ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మేము మరింతగా సమర్థవంతంగా పనిచేస్తాం నమ్మకాన్ని సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మల్లయ్య యాదవ్ గారు, ఈ ఎన్నికల్లో మీరు కొంత వెనకబడ్డారు కానీ బలం చాటుకుంటున్నాం, వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో బలోపేతం అవుతూ ఉంటున్నారు. ఓకే, ఇప్పుడైతే ఒక దశ జరిగింది, ఇంకా 2 దశల ఎన్నికలు ఉన్నాయి. ఆ 2 దశల ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారు? మీ నియోజకవర్గ పరంగా చూస్తే బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే పెద్ద వ్యత్యాసం లేదు కదండి. ఎల్లుండి మళ్ళీ 2వ విడత, అంటే 14వ తారీఖున, 17వ తారీఖున 3వ విడత. పెద్ద వ్యత్యాసం 2-3 రోజుల వ్యత్యాసమే ఉంది. కాబట్టి సహజంగా ట్రెండ్ అనేది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఇదే రకమైన ట్రెండ్ ఉంటుంది అనే భావన మాకు కూడా ఉంది. కానీ మేము ఏం చెప్తామంటే, ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే నమ్మించి ఆ రోజు ఓట్లు వేయించుకుందో, ప్రజలు నమ్మి అవకాశం, అధికారం 2 ఇచ్చారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకంతో ఈ రోజు కూడా ఇంకా మీకు అవకాశం ఇస్తున్నారు. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం, ఆ రోజు ఇచ్చిన మాటల్ని వమ్ము చేయకుండా ఏ హామీలు అయితే ఇచ్చారో, వృద్ధులు ఈ రోజు ఇప్పటికీ కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి జీవితాంతం కాయకష్టం చేసి ఈ శరీరం సహకరించిన స్థితులలో ప్రభుత్వం మీద ఆధారపడి 2000 నుంచి 4000 చేస్తాము, ఈ నెల మామూలుగా 2000, వచ్చే నెల నుంచి 4000 అంటే నమ్మి మీకు ఓట్లు ఇచ్చిరో, ఆ వృద్ధులకి కనీసం 4000 చేస్తే బాగుంటది అనేది భావన. అదే రకంగా 2500 మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానన్నారు. సరిగా అది దేవుడేరుగా. కానీ రైతాంగాన్ని మీరు బాగు చేస్తామని చెప్పారు. రైతాంగానికి ఆ రోజు ఇచ్చిన రైతు బంధుకి 10,000 రూపాయల బదులు 15,000 రూపాయలు ఇస్తా అని అన్నారు. ఈ రోజు అసలుకే ఎసరు పెట్టారు. కళ్యాణ లక్ష్మి అని అంటే 1,00,000 రూపాయలు ఇస్తే సరే, అదనం బంగారం అని అన్నారు. తులం బంగారం ఇవ్వకపోయినా సకాలంలో పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి ఇస్తే బాగుంటది.
అంటే ఇప్పటికీ కూడా ఇంకా ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన మరింత బాధ్యత కాంగ్రెస్ పెరిగింది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయాణం చేస్తే తెలంగాణ ప్రజానికం మేలుకోరే పార్టీగా ఈ రాష్ట్రంలో అధికారం కోసం కాదు పోరాటం చేసేది 14 సంవత్సరాలు, ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజానికం బాగుండాలని చెప్పేసి ఉద్యమం చేసి సాధించిన ఈ తెలంగాణలో సరే ప్రభుత్వంగా మల్లయ్య గారు, 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్ గా మేము ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పంచాయతీలు నడుస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వలేదు అన్నారు. కానీ ఆది శ్రీనివాస్ గారు ఏం చెబుతున్నారంటే అది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణ, రాజీవ్ గాంధీ హయాంలో మొదలుపెట్టింది, ఇప్పుడు బీజేపీ కూడా ఫాలో అవుతుంది, అంతే తప్ప వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు, రాష్ట్రం నుంచి తీసుకున్న పన్నుల్నే నిధులుగా ఇస్తున్నారని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఆ స్ఫూర్తిని నిజంగా వాళ్ళు కొనసాగించాలి. మరి గ్రామ పంచాయతీలకు అటువంటిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు ఇవ్వాలి. ఇవాళ అనేక గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇవాళ వాటిని కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇస్తే నిజంగా గ్రామాలు పట్టుకొమ్మలుగా గ్రామాల అభివృద్ధి చెందితే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. మరి అది ఎందుకు చేయడం లేదు అంటే చెప్పడం మాటలు అంతవరకు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ కు అనుగుణంగా కేంద్రంలో కానీ ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నది కాబట్టి ఎక్కడ కూడా వివక్ష లేకుండా అన్ని గ్రామాలు డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుంది అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నది. అందుకోసమే మేము ఏంటంటే ప్రజల యొక్క హృదయాలను నెమ్మదిగా గెలుచుకుంటున్నాం. రాబోయే రోజులలో ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్న యొక్క పోరాటం కానీ తప్పక గుర్తిస్తారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మ్యాండేట్ కనుక వస్తే దాన్ని వాళ్ళు నిలుపుకోవాలంటే వాళ్ళు చెప్పిన యొక్క వాగ్దానాలు వాటిని అన్నిటి నెరవేర్స్తేనే నిలుపుకుంటారు. లేదంటే కేవలం ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఉంది కాబట్టి అనే యొక్క పేరుతోనే ఓట్లు వేషన్లు అనే యొక్క పరిస్థితికి వస్తుంది తప్పితే నిజంగా వాళ్ళతో ప్రేమ పైన వేషన్లు అనేది కాదు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళకు నిజంగా ఆ విధంగా వస్తే అప్పుడు నిజంగా వాళ్ళ యొక్క ప్రభుత్వ పనితీరు చూసి ఓటేషన్ అని అనుకోవచ్చు. కాబట్టి ఆ విధమైన యొక్క పరిస్థితిని నిలుపుకుంటారా లేదా అనేది వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. ఇంకా సెకండ్ థర్డ్ ఫేజ్ లో తప్పక మేము ఇంకా మెరుగైన యొక్క పరిస్థితి కొనసాగుతుంది.